మీడియా మిత్రులందరికీ నమస్కారములు. నాకు తెలిసి మొన్న అనుకుంటాను కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారులు, అదేవిధంగా మిగతా మంత్రులు సింగపూర్ యాత్రకి బయలుదేరడానికి జీవోలంతా వచ్చిన తర్వాత నిన్న ఆ ఎల్లో మీడియాలో ప్రధాన శీర్షికలు చూసినట్లయితే అమరావతి కక్షతో సింగపూర్పై బురదంట, జగన్ నిర్వాహకం వల్ల ఆ దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయంట. సింగపూర్ దేశంతో జగన్ గారి నిర్వాహకం వల్ల ఆ దేశంతోనే సంబంధాలు దెబ్బతిన్నాయంట. సింగపూర్పై బురదంట. ఇంకొకరు ఈనాడు వారు ముందడుగేసి రాజధానిలో స్టార్టప్ ప్రాజెక్టుకు సింగపూర్ సిద్ధంగా లేదు, మైత్రిని పునరుద్ధరించేందుకు ఆ దేశ పర్యటనకు వెళ్తున్నాను అని. మైత్రిని పునరుద్ధరించడానికి సింగపూర్ దేశంతో సత్సంబంధాలు, వారితో దేశంతో సంబంధాలు చెడిపోయాయి, వీళ్ళు వెళ్ళి చేస్తున్నారంట. ఇక్కడ మనం రెండు విషయాలు మాట్లాడాలి. అసలు జగన్ గారికి సింగపూర్కి ఏంటి సంబంధము, చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్కి ఏంటి సంబంధం అంటే చిన్న పిల్లోడు కూడాను సింగపూర్ అంటే బాబు, బాబు అంటే సింగపూర్ అనేది గుర్తుకొస్తాయి. ఎందుకైంది కూడా ప్రజలందరికీ తెలుసు. సరే, ఇప్పుడు జగన్ గారు ఏం చేశారు? సింగపూర్కి వారి దేశంతో మన దేశానికి సంబంధాలు దెబ్బతిన్నాయనేటువంటి పెద్ద పెద్ద కథనాలు రాశారు కదా. ఒక్కసారి చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్యలో రాజధాని ఇక్కడికి రావడము, రాజధానిలో ఈ ప్రాంతం కాదు ఆ ప్రాంతం కాదని శివరామకృష్ణ కమిటీ అంట, తర్వాత శ్రీకృష్ణ కమిటీ అన్ని పక్కన పెడితే తర్వాత అవన్నీ కూడా పెద్ద స్టోరీలు. ఎవరి మేలు కోసం ఎక్కడెక్కడ రాజధాని పెట్టారు, పక్కన ఎవరి మేలు కోసము తర్వాత ఎక్కడ పెట్టారు, ఎక్కడ రియల్ గా వచ్చింది అనేటువంటిది పక్కన పెడితే తర్వాత ఈ సింగపూర్ ప్రభుత్వంతో, చంద్రబాబు గారి మాటల ప్రకారము సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి రాజధాని నిర్మాణానికి ఒప్పందాలు వాళ్ళతో అనేటువంటిది పెద్ద పెద్ద కథనాలు చెప్పి ప్రజల మైండ్లో అంతా కూడా సింగపూర్ ప్రభుత్వం వచ్చి కడతది అనేటువంటిది మెదల్లో నాంచేశారు. ప్రతి ఒక్కరు కూడా సింగపూర్ ప్రభుత్వం వస్తుందని. తర్వాత జీవోలు అన్ని రిలీజ్ అయిన తర్వాత సింగపూర్ ప్రభుత్వంతో కాదు, ఒక కన్సార్షియం అసెండా సింగ్బ్రిడ్జ్ సెంబకార్ప్ కన్సార్షియంతో అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ ఇక్కడ వీళ్లతో ఒప్పందాలు కుదుర్చుకొని ఆ ఒప్పందాల్లో కూడాను ఎవరికెంత మేలు జరగాల ఏంటి అనేటువంటి చూస్తే కళ్ళు బయళ్ళు కమ్ముతాయి. ఎలా అంటే వీళ్ళు చేసేది అక్కడ రెండు పనులు అప్పచెప్పారు. ఒకటేంటి, మొదట్లో ఏమో సింగపూర్ గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ ఫ్రీగా ఇస్తా ఉంది, సింగపూర్ గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఇస్తాంది మాస్టర్ ప్లాన్, చంద్రబాబు గారు తదే చెప్తా వస్తే అయ్యా జనాలందరూ కూడా ఫ్రీగా ఇస్తాందని అనుకున్నారు. తర్వాత ఏం జరిగింది, అది సుర్జానా జురాంగ్ అనేటువంటి కంపెనీ పేరుతో మాస్టర్ ప్లాన్ మనకి ఇచ్చినట్టు టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో 28.96 కోట్ల రూపాయలు 28.96 కోట్ల రూపాయలు ఆ సుర్జానా జురాంగ్ అనేటువంటి కంపెనీకి చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చింది. దీన్ని 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థ కాగ్ దీన్ని తప్పుపడుతూ ఎలా ఇస్తారు నామినేషన్ పద్ధతిన టెండర్ లేకుండా అనేటువంటిది. అంటే తనేమో మొదటి నుంచి సింగపూర్ ప్రభుత్వం నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ ఇస్తుంది అని చెప్పారు. తర్వాత 28.96 కోట్లు నామినేషన్ పద్ధతిలో వాళ్ళ అకౌంట్లకి జమ చేశారు. ఇక రెండవది, కీ ఏదైనా రాజధాని ప్రాంతానికి ఏదైనా కూడా ఉంటే స్టార్టప్ ఏరియా ఉంటుంది, ఏదైతే కోర్ ఏరియా, అది ప్రధానమైనటువంటి ఘట్టము స్టార్టప్ అనేది. ఆ స్టార్టప్ అనేది నార్మల్ ప్లెయిన్ ల్యాండ్ ఉంది, ప్రభుత్వము రైతులందరి దగ్గర రాబట్టుకొని వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి రైతులకు ఏమి ఇచ్చారా ఇంకా అనేటువంటి మనందరికీ తెలుసు, వాళ్ళకి ప్లాట్లు ఎక్కడుండేది కూడా ఇంకా తెలియదు. కానీ ఈయన మాత్రము ఆ సింగపూర్ కన్సార్షియం కంపెనీకి 1691 ఎకరాలు స్టార్టప్ ఏరియాగా నిర్ధారించి దాన్ని డెవలప్ చేయడానికి ఈ కన్సార్షియంకి అసెండా సింగ్బ్రిడ్జ్ సెంబకార్ప్ అనే కన్సార్షియంకి కట్టజెట్టాడు. ఇందులో నార్మల్గా మనం చూస్తూ ఉంటాము,
డెవలప్మెంట్ అనేటువంటిది. ఒకవేళ ఎవరికైనా మనకు ఒక 20 సెంట్లో 25 సెంట్లో స్థలం ఉందనుకోండి, మన స్థలము డెవలపర్కి ఇస్తాం. ఎవరో ఒక డెవలపర్ వస్తారు, ఎందుకంటే మనకు కట్టేది రాదు లేదనుకున్నప్పుడు. ఆ డెవలపర్ వచ్చిన తర్వాత ఆ 25 సెంట్ల భూమి తీసుకొని అందులో 4 ఫ్లోర్లు కట్టి, ఫ్లోర్కి 2 3 వస్తాయి, 3 అనుకుందాము, ఒక 12 ఫ్లాట్స్ వస్తే అందులో సగం సగం అనేటువంటిది ఇస్తారు. దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్స్, దానికి సంబంధించిన ప్లానింగ్ లేఅవుట్స్ అన్ని కూడాను టౌన్ ప్లానింగ్ దగ్గర నుంచి కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, అంతా కూడా డెవలపరే చూసుకుంటాడు. ల్యాండ్కి సంబంధం లేకుండా జస్ట్ ఇచ్చేస్తారు. అందులో 50-50 లేదా 48-52 జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఈ 1691 ఎకరాలు స్టార్టప్ ఏరియాకి ఇస్తూ, అది కూడాను స్విచ్ ఛాలెంజ్ అని చంద్రబాబు గారు కొత్త కొత్త పదాలు కనిపిస్తూ ఉంటాయి కదా, ఏదో అన్ని తనే కనిపెట్టినట్టు. అట్టగా ఒక మెథడ్ కనుక్కున్నాడబ్బా. స్విచ్ ఛాలెంజింగ్ అనే పద్ధతిలో ఛాలెంజ్ ఇస్రాయిల్. ఆ స్విచ్ ఛాలెంజ్ లో ప్రతిపాదనలు స్వీకరించిన తర్వాత మిగతా వాళ్ళ ఆపరేటర్లు ఎవరైనా ఉంటే కాంట్రాక్టర్లు దీన్ని ఛాలెంజ్ చేయొచ్చు. దీన్ని ఛాలెంజ్ చేయాలంటే ఏం కావాలి వాళ్ళకి? మిగతా కాంట్రాక్టర్లకి ఇందులో ఎంత ఆదాయము తీసుకుంటున్నారు, ఈ యొక్క ప్రతిపాదనల వల్ల ఎంత ఏంటి అనేటువంటిది డీటెయిల్డ్ ప్లాన్ డిపిఆర్ అనేటువంటిది ఇవ్వాలి. కానీ ఇక్కడ ఆదాయం అనేటువంటిది సింగపూర్ సంబంధించిన కన్సార్షియాకి ఎంత ఆదాయం వచ్చేది డిస్క్లోజ్ చేయలేదు. అది మామూలుగా స్విచ్ ఛాలెంజ్ మెథడ్ లో ప్రధానమైనటువంటిది ఇది ఉండాలి. తర్వాత 60 రోజులు టైం ఉండాలి. కానీ మన చంద్రబాబు గారు కదా, అవతల సింగపూర్ కంపెనీ కదా, తనకు ప్రేమైన కంపెనీ కదా, ఇష్టమైన కంపెనీ కదా, దీనికి సంబంధించింది ఆ కన్సార్షియము ఆదాయము ఎంత వచ్చేది డిస్క్లోజ్ చేయలేదు. దాన్ని 45 రోజులకు కుదించారు. దీన్ని హైకోర్టుకి వెళ్తే మిగతా కంపెనీస్ హైకోర్టులో కూడాను దీన్ని తప్పు పట్టింది. ఏందా ఈ మెథడ్ ఏంటి? ఆదాయం చెప్పకపోతే ఎలా వేస్తారు మిగతా వాళ్ళు? కాంట్రాక్టర్లు ఎవరైనా ఎంత వేస్తారు? వాళ్ళు దానికంటే తక్కువ వేస్తారే కదా ఇలా వచ్చేది ఛాలెంజ్ అంటే, స్విచ్ ఛాలెంజ్. సో అట హైకోర్టు మొట్టికాయలు వేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. తర్వాత ఇందులో ఏంటంటే ఆ ఒప్పందం చూస్తే నిజంగా భయోందనలు చెందుతాం. అప్పుడంతా రాష్ట్ర ప్రజలంతా నివ్వరపోయారు. ఎలా అంటే వీళ్ళేమో మొత్తం అంతా కూడాను కంట్రోల్ కూడా పూర్తిగా 20 సంవత్సరాలకు ఇచ్చారబ్బా. 20 సంవత్సరాలు పూర్తి చేయాలి ప్రాజెక్ట్ అని. 20 సంవత్సరాల మధ్యలో ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా రద్దు చేసుకుంటే కన్సార్షియంకి 150% అదనంగా పెట్టుబడి పెట్టి కంపెనీకి దానికి 150% అదనంగా ఇచ్చి ఎన్నికెళ్ళిపోవాలి. ఒకవేళ కన్సార్షియం బయటికి వెళ్తే అయినా 100% వాళ్ళకి ఎన్నికిచ్చి పంపించాలి. కన్సార్షియం ఎన్నికెళ్ళినా 100%, ప్రభుత్వం వద్దంటే 150%. అంతేనా? ఏదన్నా ఇష్యూస్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంది కదా, ఇక్కడ పెట్టుకుంటారా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జ్యురిడిక్షన్ పెట్టుకుంటారు కదా, అలా కాదు, లండన్ కోర్టులో ఛాలెంజ్ చేయాలంటే ఏదన్నా ఉంటే. దానికి కూడా చంద్రబాబు సర్కారు ఎస్ అని సంతకాలు పెట్టింది. ఇటువంటి మొత్తం కంట్రోల్ అంతా కూడా సింగపూర్ వాళ్ళకి అప్పచెప్పారంటే చంద్రబాబు గారికి ఎందుకంత ప్రేమ? సింగపూర్ అంటే అనేటువంటిది ప్రధానంగా ప్రతి ఒక్కరి ఆలోచనలో వచ్చేటువంటిది. ఇక ఇందులో 250 ఎకరాలు వీళ్ళకేం చేశారు తెలుసా? మొత్తం 1691 ఎకరాల్లో 371 ఎకరాలు మౌలిక సదుపాయాలకి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినందుకు 371 ఎకరాలు ఇచ్చినట్టుగా, 250 ఎకరాలు ఏమో ఫస్ట్ ఫేజ్ లో 50 ఎకరాలు, తర్వాత సెకండ్ ఫేజ్ లో 200 ఎకరాలు అంటే 250 ఎకరాలు సింగపూర్కి అమ్ముకోవడానికి. ఇంకా మిగతాది 1070 ఎకరాలు ఉంటది కదా, 1070 ఎకర్స్, దాన్ని 50 కోట్ల రూపాయలు అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం 50 కోట్లు పలుకుతుందని చెప్పి నారాయణ గారు పదే పదే చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇంత 5500 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడాను ఏపీ ప్రభుత్వమే కట్టాలి. దానికి కావాల్సినటువంటి కంప్లీట్ గా వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే జస్ట్ అమ్ముకుంటారంట. ప్లాట్లు అమ్ముకొని కొంచెం 42% ఏమో వీళ్ళకి ఇచ్చినట్టుగా ప్రభుత్వానికి, మిగతాదంతా వాళ్ళు తీసుకున్నట్టుగా. అంతేకాకుండా ఈ 250 ఎకరాలు ఇచ్చారు కదా, 50 ఎకరాలు మొదటి ఫేజ్ లో, 200 ఎకరాలు రెండవ ఫేజ్ లో. ఈ 250 ఎకరాలు కూడాను ఎకరం 50 కోట్ల రూపాయలు లెక్కన వేసుకుంటే అదంతా డెవలప్ అయిన తర్వాత దాదాపు 12,500 కోట్ల రూపాయలు ఆ సింగపూర్ వాడికి కట్టబెట్టడానికి పకడ్బందీగా ప్రణాళిక చేసుకొని వాళ్ళ కన్సార్షియంకి ఈ యొక్క స్టార్టప్ ఏరియా అప్పచెప్పడం జరిగింది.
అంటే ఒక్క 1691 ఎకరాల్లోనే వీళ్ళకి 12,500 కోట్ల రూపాయలు కేవలం 250 ఎకరాలు వాళ్ళకి అప్పచెప్పినందుకే వస్తే దాదాపు 33,000 ఎకరాలు ప్రభుత్వం రాబట్టింది. ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి తీసుకున్న రైతుల దగ్గర నుంచి, తర్వాత 20,000 ఎకరాలేమో అటవీ భూమి, దాదాపు 53,000 ఎకరాలు. ఇందులో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడానికి చక్కగా ప్రణాళిక వేసుకున్నారనేటువంటిది ఉంది. దీన్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాం వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పారు కదా, ఆ 20 ఏళ్లలో డెవలప్మెంట్ ఏమీ లేదు, శుభ్రంగా భూములు వాళ్ళ పేరుతో ఇదంతా కూడా అగ్రిమెంట్లు అన్ని అయిపోయాయి, సింగపూర్ వాళ్ళకి ఇచ్చారు. ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం బాగుండి, అమరావతి రైతుల అదృష్టం బాగుండి, చంద్రబాబు గారి సర్కారు పోయి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు రావడం వల్ల ఈ అమరావతిలో సంబంధించినటువంటి ఈ యొక్క కాంట్రాక్టులు అన్ని కూడాను ఒక్కొక్కటి బయటపడతా ఉంటే, చంద్రబాబు చేసినటువంటి కుంభకోణాలన్నీ కూడా ఈ సింగపూర్ కన్సార్షియము మాది ఎక్కడ బయటపడుతుందో దాంతో అంతర్జాతీయంగా మా రాష్ట్ర ప్రభుత్వం, సింగపూర్ రాష్ట్ర ప్రభుత్వం పరువు పోతుంది అనేటువంటి ఉద్దేశంతో 2019 అక్టోబర్ 31వ తారీఖున ఈ సింగపూర్ కన్సార్షియము మేము ఈ రాజధాని నుంచి వైదొలుగుతున్నామని సమాచారం ఇస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించింది. ఇప్పుడు చెప్పండి అయ్యా ఎల్లో మీడియా, ఎవరిని చెదగొట్టారు, ఎవరిని చెదగొట్టారు బాగా గుర్తుంటది. ప్రతిసారి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి తర్వాత 2014-19లో ఆయన మన దేశం కాకపోయినా కూడాను మిగతా మంత్రి పేరు కూడా గుర్తొచ్చేది కాదు. ప్రతి ఒక్కసారి సింగపూర్ అంటే చంద్రబాబు, ఈశ్వరన్ అనేటువంటి ఒక ఆయన అందరికీ గుర్తే ఉంటది. ఆ ఈశ్వరన్ గారు ఆయన ఆ రాష్ట్రంలో సింగపూర్ దేశంలో మంత్రి కాదో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అమరావతికి మాత్రం మంత్రిగా ఆయన తిరుగుతూ ఈయన తిప్పుకుంటూ ఏదెత్తుకున్న ఈశ్వరన్ నా ప్రాణమిత్రుడు, ఈశ్వరన్ నా మిత్రుడు, ఈశ్వరన్ నా ప్రాణమిత్రుడు చెప్పేవాడు. ఆ ఈశ్వరను అక్కడ అవినీతి చేసి సింగపూర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి నిరోధక శాఖ పట్టుబడితే తనకు తానుగా ఒప్పుకొని ఆ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ఎవరు చంద్రబాబు గారి ప్రాణమిత్రుడు ఈశ్వరన్ సంవత్సరం రోజు జైల్లోకి వెళ్లి ఇప్పుడు జూన్ 5వ తేదీన బయటకు వచ్చాడు అనుకుంటాను. శిక్ష అనుభవించి తప్పు చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి ఎవరైనా చంద్రబాబు గారి ప్రాణమిత్రుడు, ఈయన చెప్పేవాడు నా ప్రాణమిత్రుడని. సో ఇప్పుడు వెళ్తున్నారు కదా, ఆ యొక్క ఈశ్వరుని ఇంటికి వెళ్తాడా, ఈశ్వరుని కలుస్తాడా, కలవడా, తర్వాత ఇప్పుడు వెళ్ళేటేంటి ఇంకోటి మైత్రిని పునరుద్ధరించేందుకు దేశ పర్యటనకు వెళ్తున్నా అనేటువంటిది ఎల్లో మీడియా రాస్తా ఉంది కదా. ఆ దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయి, మేము చేస్తాను. ఇది రాష్ట్రం కాదు కదా, అదొక దేశం కదా, ఈయనేమో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా. ఒక దేశము రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఎవరు చూసుకుంటారు? విదేశాంగ శాఖను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటిది, కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క శాఖలు ఏదైతే విదేశాంగ శాఖ, ఎక్స్టర్నల్ అఫైర్స్ చూసుకుంటే వాళ్ళు చూసుకుంటారు. ఈయనకేం సంబంధము? ఈయనెళ్ళి మైత్రి చేయడం ఏంది? ఎవరికి మైత్రి చేస్తాడు? ఎవరికి సంబంధాలు దెబ్బతిన్నాయి అంటే ఇప్పుడు ఏమైనా సంబంధాలు దెబ్బతిని భారతీయులను ఎవరిని కూడా సింగపూర్కి రానియట్లేదా? లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎవరిని సింగపూర్కి రానియట్లేదా? లేదా సింగపూర్ వాళ్ళు ఎవరు కూడా భారతదేశంలో అడుగు పెట్టుకోకుండా ఉన్నారా? ఈ పత్రికల ఆ రాతలేంటి? ఆయనంటే ఏదో వయసు ఎక్కువైంది కాబట్టి చంద్రబాబు ఏదో ప్రచారం కోసం ఒక మాట చెప్పాడు అనుకుందాము. కనీస జ్ఞానం ఉండాలి కదా. ఒక దేశం ఇంకో దేశంతో సంబంధాలు పెట్టుకోవాలన్నా, దౌత్రి చేయాలన్నా, మైత్రి చేసుకోవాలన్నా, దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్నా విదేశాంగ శాఖ ఉంటుంది, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటిది. ఈయనెళ్ళడమేంది? ఆ దేశంతో సంబంధాలు ఏంటి? ఈయన ఏమన్నా ప్రధానమంత్రి అనుకుంటున్నారా? లేదా విదేశాంగ శాఖ మంత్రి అనుకుంటున్నారా? నాకైతే అర్థం కావట్లేదు. ఇదేంటి మరి ఈ రాతలు రాయడం ఏంటి, వాళ్ళు చెప్పడం ఏంటి అనేటువంటిది. ఇంకోటి సూటిగా అడుగుతున్నాము, లోకేష్ గారు వీళ్ళంతా కూడా ఎల్లో మీడియా అంతా కూడాను ప్రతిసారి పెట్టుబడులు పెట్టాలంటే ఏమనేవాళ్ళు, లోకేష్ గారు ఇప్పుడే ఒక జూమ్ కాల్ పెట్టారు, జూమ్ లోనే టీసీఎస్ వాళ్ళు కూడాను జూమ్ కాల్లోనే ఇన్ పర్సన్ వెళ్లకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేశారు, ఎంఓయూలు అయిపోయాయి అంతా అనేసి అంటున్నారు కదా. లేదా లోకేష్ గారు ఒక ఫోన్ కొట్టగానే అబ్బో ఎంత సీఈఓ అయినా కూడా చంద్రబాబు గారు ముఖం చూస్తానే మమ్మల్ని చూస్తారని నమ్మకం ఉంది, మా మీద మేము ఫోన్ కొట్టగానే వచ్చి పెట్టుబడులు పెడతారంటున్నారు కదా. మరి ఇప్పుడు రాష్ట్రంలో
ఖరీఫ్ మొదలైంది, ఎరువులు లేక, రైతన్నలు అన్నదాత సుఖీభవ లేక, పంటలకి అకాలంగా కొన్ని జిల్లాల్లో పంటలు నష్టపోయేలా ఉంటే, ఆ రైతన్నలకు యూరియా కూడా ఇచ్చేలేని పరిస్థితుల్లో ఉంటే, మీరేమో 2 డజన్ల మందిని దాదాపు 25 మంది బృందంతో సింగపూర్ వెళ్తా ఉన్నారు. జూమ్లో పెట్టుకోవచ్చు కదా, ఆ పెట్టుబడులు లేదా దౌత్య సంబంధాలా, లేకపోతే ఇంకొకట, లేదా ఈశ్వరుని పలకరించడానిక? ఒకటి క్లియర్గా చెప్పాలని ఏంటంటే, కూటమిలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు గారు, లోకేష్ గారు అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెట్టడానిక, పెట్టుబడులు తీసుకురావడానిక? ఎందుకంటే సింగపూర్ అంటే అవినాభావ సంబంధం ఉంది కదా బాబు గారికి. ప్రతిసారి సింగపూర్ 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 అంటా ఉంటారు. సింగపూర్లో పెట్టుబడి పెట్టడానికి వెళ్తున్నారా, లేదా అక్కడి నుంచి ఇక్కడ పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నారా? ఒకవేళ పెట్టుబడులు తీసుకురావడానికి అంటే మీ బృందం అంతా కూడాను ఈ సంవత్సరమే అనుకుంటాను దావోస్కి వెళ్ళింది, గత సంవత్సరం కరెక్ట్గా. ఆ దావోస్కి వెళ్ళినప్పుడు వెళ్ళారు కదా, దాదాపు అందరూ కూడాను ఒక్క చిల్లి గవ్వైన పెట్టుబడి తీసుకొని వచ్చారా? మళ్ళా ఎలివేషన్స్ ఏమో పెద్ద అయినట, -4 డిగ్రీల చలికంట వెళ్ళారట. తప్పులేదు, పెట్టుబడులు తీసుకురావడానికి తిరగడంలో తప్పులేదు, ఎవరైనా కూడాను ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ ఈ గ్యాస్ ఎందుకు? ఈ గ్యాస్ ఎందుకు? దౌత్యాలు ఎందుకు? మైత్రి చేయడానికంట. 2 రాష్ట్రాల సంబంధాలు, అది రాష్ట్రం కాదే, దేశమే. నీకు పవర్స్ లేవే ఏదన్నా డెలిగేషన్ చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ భారతదేశ ప్రభుత్వం తరపున? ఎందుకు ఈ గ్యాస్? ప్రజలందరూ కూడా ఇంకా అమాయకంగా అనుకుంటున్నారా? మీ డైవర్షన్ పాలిటిక్స్ దగ్గర నుంచి ఏవి జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడం అనేటువంటిది ఇకనైనా మానుకోకపోతే, ఇప్పటికే ప్రజల్లో బాగా పలచబడ్డారు. అమరావతి సింగపూర్ అంటానే ప్రతి ఒక్కరికి తెలుసు. అమరావతిలో రైతులకి భూములు ఇచ్చిన రైతులందరూ కూడాను ఈశ్వరునే గుర్తొస్తాడు. పాపం ఏమయ్యాడో ఈశ్వర్ మరి, ఆ ఈశ్వరుని కథ ఈయన సవాసం బట్టి ఏమయ్యాడో తెలియదు. కానీ సో ఇటువంటి కథనాలు రాసే వాళ్ళకైనా కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలని, వాళ్ళకి ఎటు ఉండదులేండి, అది ఉంటే ఇట్లెందుకు రాస్తారు కానీ అనేసి ఆశించడమే మనకు తప్పు.